వరంగల్ జిల్లాలో చారిత్రక నేపథ్యం ఉన్న గ్రామాల్లో పంచాయతీ పోరు ఉత్కంఠ రేపుతోంది. భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు పుట్టిన ఊరు అది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో లక్నేపల్లి గ్రామం పివి నరసింహారావు స్వగ్రామం. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దిన ఆయన పుట్టినూరు సమస్యలను పాలకులు తీర్చడం లేదు. ఆ ఊరిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నీటిమూటలుగా మారాయి. గ్రామంలో రోడ్లు డ్రైనేజీలు లేక ఇబ్బంది పడుతున్నామంటున్నారు గ్రామస్తులు. దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోచుకోలేదంటున్నారు. పంట పొలాలకు వెళ్లేందుకు రోడ్లు సరిగా లేవని వాపోతున్నారు. ఈసారి అభివృద్ధి చేసే వారినే గెలిపిస్తామంటున్నారు లక్నేపల్లి వాసులు. దీనిపై మా ప్రతినిధి వేణు గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. పంచాయతీ ఫైట్లో ఈరోజు మనం భారతదేశ 9వ ప్రధాని పివి నరసింహారావు స్వగ్రామం తను పుట్టిన ఊరైన లక్నేపల్లికి వచ్చాము. ఇక్కడ గత 10 ఏళ్ల కాలం లోపల గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ గ్రామాన్ని అంగరంగ వైభవంగా అభివృద్ధి చేస్తాం, మోడల్ గ్రామంగా చేస్తామంటూ కూడా ఎన్నో హామీలు ఇచ్చారు. అసలు లక్నేపల్లి గ్రామంలో అభివృద్ధి ఎట్లా ఉంది, గ్రామ పంచాయతీ ఎన్నికల ఫైట్ ఏ విధంగా కొనసాగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లక్నేపల్లి గ్రామంలో పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, ఇక్కడ కుటీర పరిశ్రమలు కూడా ఏర్పడి ప్రస్తుతం ఇక్కడ ఉపాధి కలుగుతుంటారు. ప్రస్తుతం మనం ఇక్కడ నుంచి వ్యవసాయ పనులు, కుల వృత్తులు చేసుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. సో ఇక్కడ 1800 పైగా గ్రామస్తులు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు. సో 3000 పైగా గ్రామస్తులు ఉన్నారు. అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, గ్రామ పంచాయతీ అభివృద్ధి ఏ విధంగా చేసింది ఒకసారి మనకి ఇక్కడ యాదవులు ఉన్నారు. మీ ఊరు పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి కదా, ఎట్లా ఉంది పరిస్థితి? మా ఊళ్ళో మంచిగానే ఉన్నాయి. ఇది వరకు ఏమన్నా సర్పంచులు డెవలప్ చేసిర్రా? మంచిగా చేసాడు, డైలాగ్ మంచిగా చేసాడు. ఇప్పుడు నిలబడ్డారు మరి పాతకాడ కొమ్మాలును ఆయన కాప ఆయన. లక్నేపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ 4వ వార్డులో ప్రస్తుతం మనం ఉన్నాము. అసలు ఇక్కడ స్థానికులను అడిగి చేద్దాం. పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి కదా, మీ గ్రామంలో డెవలప్మెంట్ అనుకున్నంత ఉందా? ఎట్లా అసలు పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా సరే అధికారికంగా కాకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరికి గెలిచినా సరే కానీ లక్నేపల్లి పివి నరసింహారావు స్వగ్రామం కాబట్టి మంచి అభివృద్ధి జరిగితే బాగుంటుందని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను. అంటే గతంలో ఎన్నిసార్లు ఓటేసి ఉంటావు సర్పంచ్ ఎన్నికలలో? నేను 5 టైమ్స్ వేసిన, 5 సార్లు వేసిన, ఇది 6వసారి. పని చేసేదా సర్పంచ్ గెలిచినాక మనం పోయి ఈ పని ఉంది, డెవలప్మెంట్ కావాలి, డ్రైనేజ్ క్లీన్ కావాలి చెప్తే వినేవాళ్ళ? మేము ఏ సర్పంచ్ గెలిచినా కూడా, ఈ లక్నేపల్లి గ్రామంలో ఏ సర్పంచ్ గెలిచినా కూడా మేము సర్పంచ్ కాడికి పోతే మాకు వెంటనే ఏ పని ఉన్నా ఆ పనిని వెంటనే చేసేవాళ్ళు. ఇప్పుడున్న సర్పంచ్ ఏ సర్పంచ్ అయినా సరే కానీ మాకు ప్రజలకు అందుబాటులో వండుకుంటూ మాకు ఎలవేళలా ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్న సర్పంచ్ని గ్రామ ప్రజలందరూ ఎన్నుకోవాల్సిందిగా మేము కోరుకుంటాను. అసలు ఏంది, ఒకవేళ సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు పంపిణీ చేస్తారు, మేము పని చేస్తాం, స్వచ్ఛంద సేవ చేస్తాను వస్తారు, ఎవరిని ఎన్నుకుంటారు? డబ్బులు ఇచ్చే వారిని కాకుండా గ్రామానికి సేవ చేసే వారిని కోరుకోవాలని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తాను. సమస్యలు మీ గ్రామంలో, మీ కాలనీలో ప్రస్తుతం సమస్యలు అంటే కొద్దిగా ఈ రోడ్లు అనేది కొద్దిగా చికాకు ఉన్నాయి. ఆ రోడ్ల సమస్యలు కానీ, ఈ డ్రైనేజీ కూడా లేదా డ్రైనేజీ కానీ మాకు ఇవన్నీ మంచి రోడ్లను, డ్రైనేజీలను, మళ్ళీ ఒకవేళ ఇటువంటి మన ఏంటిది ఖాళీ స్థలాలల్లో కొద్దిగా చెట్లు పెరిగి అంత దోమలు ఇబ్బంది కావడం జరుగుతుంది. అన్నింటి సమస్యలను పరిష్కారం చేస్తే బాగుంటుందని కోరుకుంటాను. సో చూసాం ఎస్సీ కాలనీకి సంబంధించి ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజీల సమస్య అయితే ఉంది. సో గత కొన్నేళ్ల నుంచి కూడా ఈ యొక్క గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేస్తామని గత ప్రభుత్వాలు చెప్పాయి, గత నాయకులు చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఇది పివి స్వగ్రామం, పివి పుట్టిన గ్రామం కాబట్టి. సో ఇక్కడ గ్రామస్తులు కొంతమంది ఉన్నారు. ఎట్లా ఉంది మీ ఊరు, నిజంగా డెవలప్ అయిందా? సూపర్గా ఉన్నది, 1 సెంటర్ మీద ఉంటుంది అంతే, ఓకే అయింది అంత, అంత మంచిగా ఉన్నది అంతే. మరి ఎలక్షన్ల ముందు సర్పంచులు అజ్జెత్ ఇజ్జెత్ అని చెప్పి అన్ని చేసిర్రా గెలిచినాక? చేయలే, చేయలే, ఏ పని చేయాలి, కరెంట్ వేసేది పోయేది వాళ్ళు అంతే. చెప్తే మాకు గిట్ట కాలువ సాఫ్ చేయంటే ఎవరైనా పోయేది ఎట్టుగా మురికి, ఎప్పుడైనా
కాపాడు చేస్తే చేస్తారు వాళ్ళు అంతే అదే లేదు. మరి ఇప్పుడు ఎసొంటోళ్ళ కొట్టేస్తావు ఎట్లుండాలి మనిషి? మంచిగా ఉండాలి, మనం నీట్గా చేపియాలి, మంచిగా చూసుకోవాలి, మనం కూడా సహాయపడతాం. ఆయన ఇక మనం ఏమైనా మనం ఏం చేస్తాం? పింఛన్ వస్తుందా? వస్తుంది. ఏమన్నా పథకాలు వస్తే గవర్నమెంట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ వచ్చి చెప్పేదా ఇదివరకు? ఏం చెప్పలే, ఉన్నాయమ్మా రాలేని ఏం చెప్పలే. మరి ఈసారి పైసలు ఇస్తారు, పైసలు ఇచ్చిన వాళ్ళకి ఎత్తావా మంచి వాళ్ళకి ఎత్తావా? మంచి వాళ్ళకి వేస్తాం, గెలిచి మంచిగా ఊరు బాగు చేసేళ్ళకి వేస్తాం. లేకపోతే లేదు కుజిపినాయి. అంతే రైట్, ఓటేసి లేదు లేదు భారత బంధు. మరి ఎవరు నలుగురు ఐదుగురు ఉంటే అందరు మంచి వాళ్ళు కాదనుకో, ఎట్లా మరి ఎవరికి ఎత్తావు? ఏవా ఎవరికైనా వేసుడు వేయాలి కదా, ఆ టైం వచ్చినప్పుడు వేయాలి దాన్ని. దానికి ఆపద్దిగా ఏ పని మనిషి మంచి కానీ ఏదైనా కానీ వేయాలి ఓట్లు. లక్నేపల్లి గ్రామంలోని 3వ వార్డులో మొత్తంగా ఇక్కడ 189 ఓట్లు ఉన్నాయి. సో ఈ 3వ వార్డుకు సంబంధించిన ఓటర్లతో మాట్లాడదాం. ఈసారి ఎట్లా ఉండాలి అభ్యర్థి, ఎట్లా ఉంటే ఓటేస్తారు? ఎట్లా ఉంటానంటే మా ఊరుకు మంచిగా ఉంటే వాళ్ళు మా అప్పట్లెక్క చేసే ఉంటే ఓటేస్తాం అంతే. కానీ వాళ్ళు ఇక ఇప్పుడు వస్తారు, మళ్ళీ తర్వాత ముఖం కూడా చూడరు వాళ్ళు. అవసరం ఉన్నప్పుడే ఉరికొస్తాను ఇంటికి, ఇక తర్వాత కథం ముఖం కూడా చూస్తలేరు వాళ్ళు. ఏమన్నా ఇదివరకు గతంలో ఏదన్నా ప్రభుత్వ పథకం వచ్చినా, ఏమన్నా స్కీమ్లు వచ్చినా, మీకు ఏమన్నా డోలు కొట్టి టామ్ టామ్ వేయించడం ఏమన్నా సమాచారం ఇచ్చేదా? ఏం లేదు, ఇంతవరకు ఏం రాలే మాకు. ఇప్పుడు మీకు ఇట్లా రోడ్ డ్రైనేజ్ సమస్య ఉంటుంది, లేకపోతే ఇంకేమైనా సమస్య అవుతుంది, వరద వచ్చినప్పుడు వర్షాకాలం ఇబ్బంది ఉంటుంది, చెప్తే వెంటనే స్పందించట్లా? ఏం లేదు, వాళ్ళు ఎవ్వరు చేసేటోళ్ళు కూడా లేరు. వాన పోని వరద పోని చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకునే లేదు. మాకు పని చేసి ఉంటే చాలు మాకు అంతే. వార్డు మెంబర్లైనా సర్పంచ్లైనా ఇప్పుడే ముఖాలు చూస్తారు. అయ్యా గిది గిట్లున్నది అయ్యా అంటే సుత్తమాగు చెత్తమాగు అంటారు. సపరేట్గా మళ్ళీ పోతారు, మళ్ళీ పోయి మనం మాట్లాడిన సుత మనలో దిగరు, మన గురించి పట్టించుకోరు. ఏ సాయం లేదు సార్ మాకు, ఒక్క పింఛన్ తప్ప మాకు ఏ సాయం లేదు. ఎప్పుడు ఏది ఉన్నా ఏది పోయిన కావాలన్నా కూడా ఇక వాళ్ళే చూసుకుంటారు. గ్రామ పంచాయతీ కాడ ఏదన్నా పడ్డా, కాంపిటీషన్ లోన్లు పడ్డా, ఏదన్నా పడ్డా పేదవాళ్ళకు అయినా ఇస్తాం చేస్తాం అని అంటారు. మళ్ళీ వాళ్ళ పెద్ద పెద్దోళ్ళే సహకరించుకుంటారు, మాట్లాడాలో దేకరు. సో ఇది లక్నపల్లి గ్రామం లోపల పివి జన్మించినటువంటి ఇదే ఇంట్లో ఆయన జన్మించారు. భారతదేశానికి 9వ ప్రధానిగా పివి నరసింహారావు పనిచేశారు. సో ఆయన స్మారకార్థము పివి నరసింహారావు గారి స్మారక మందిరం సో నూతనంగా నిర్మించారు. అక్కడ పివి విగ్రహం కూడా పెట్టారు. సో కానీ నిర్వహణకు సంబంధించి కూడా కొంత ఇక్కడ నిర్వహణ లేదంటే తెలుస్తుంది. సో ఈ ప్రాంతం అంతా కూడా 6వ వార్డుకు సంబంధించినటువంటి లక్నేపల్లిలోని 6వ వార్డు. ఇక్కడ కొంత డ్రైనేజీల సమస్య ఉంది. సో కొన్ని రోడ్లు మాత్రం పూర్తయినటువంటిది స్థానిక ఓటర్లందరూ చెప్తున్న పరిస్థితి. సో ఏంటి అసలు మొత్తం లోపల అప్పటి మంత్రులు ఈ ఊరును మోడల్ గ్రామంగా చేస్తామని చెప్పారు, ఏమన్నా నిధులు ఇచ్చి డెవలప్మెంట్ చేసి ఇంతవరకు ఏం చేయలే అన్నారు, మాటలు ఇచ్చిన కానీ ఏం పనులు అయితే ఏం చేయలే. గదే స్థితిలో ఉన్నది, ఎట్లున్నది గట్లే ఉన్నది ఊరు. ఏంటి అసలు ప్రధానంగా సమస్యలు ఏంటి మీ గ్రామంలో? ఇప్పుడు డెవలపింగ్ అనేది ఎవరు చేస్తలేరు, మాటలు ఇస్తాను కానీ ఎవరు చేస్తలేరు. ఊళ్ళే స్టేజ్ ఇది డెవలపింగ్ లేదు, ఊళ్ళే ఇండ్లు లేవు, కొంచెం పేదరికమైన విలేజ్గా అట్లా ఎప్పుడు ఉన్నా గదే పరిస్థితులు ఉన్నది. ఓకే, మీరు చెప్పండి ఏం చేస్తారు ఊళ్ళో గ్రామంలో ప్రధానంగా ఉపాధి ఏంటి? ఉన్నటువంటి వ్యవసాయమేనా, ఇంకేమైనా పనులు చేస్తారు? ఇక్కడ కూలి పనులే ఎక్కువ, వ్యవసాయం తక్కువ. ఇక్కడ ఎక్కువ కూలీలే, 100లో 70% కూలీలే, 30% వ్యవసాయం. ఇతర బయటికి వెళ్ళి కూడా కూలీల పనికి ఇక్కడి నుంచి వెళ్ళి చుట్టూ 4-5 కిలోమీటర్ల దూరం పోయి కూలి పనికి వెళ్తారు. పేరు పివి నరసింహారావు పుట్టింది కానీ డెవలప్మెంట్ అయితే లేదు. ఇక్కడ మంత్రి హరీష్ రావు కూడా వచ్చిండు, ఊరు చెరువును డెవలప్మెంట్ చేస్తా అన్నాడు. మన ఈ రఘునందన్ రావు వచ్చిండు, స్తూపం పెట్టిస్తాం అన్నాడు. ఈ కొత్త బుడిగ దంగాలకు కాలనీలు కట్టిస్తాం అన్నారు మంత్రి, కానీ ఇక్కడ డెవలప్మెంట్ చేయలేదు. ఏంటి మరి ప్రధానంగా ఏం చేయాలి? మీ ఊరికి ఏం డెవలప్మెంట్ కావాలి? మాకు కావాల్సింది రోడ్లు ఉండాలి, చెరువులు మరమ్మతు కావాలి, కట్టలు మరమ్మతు కావాలి. ప్రతి రైతుకు ఇక్కడి నుండి మొదలు పెడితే 2-3 కిలోమీటర్ల దూరం బస్తాలు కానీ పిండి బస్తాలు కానీ 3 కిలోమీటర్ల దూరం ఎత్తుకొని పోతారు. అలా రోడ్లు కావాలి. లేదు ఇప్పుడు కాదు, మా చిన్నప్పటి నుంచే రోడ్డు లేదు. దాదాపు 3 కిలోమీటర్ల దూరం ఏ రైతైనా పోవాలి. అటు రోడ్ డెవలప్మెంట్ కావాలి, అటు చెరువు కింద కూడా రోడ్డు ఒక డెవలప్మెంట్ కావాలి, చేయలేదు. సో ఇట్లా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు సర్పంచ్ ఎట్లాంటి వ్యక్తి కోటేద్దాం అనుకుంటున్నాను? ఊరికి పనిచేసే వాళ్ళకే ఇస్తాం. ఓకే, సో ఏంటి మీరు చెప్పండి, ఏంటి మీ ఊరికి డెవలప్మెంట్ చేసే అభ్యర్థికి ఓటేస్తారా,
డెవలప్మెంట్ అసలు ఏం కావాలి ఇంకా మీ ఊర్లో? మా ఊరికి డెవలప్ చేసే అభ్యర్థికి ఓటేస్తాం. ఒక యంగర్ కావాలి, చదువుకున్న వాళ్ళు కావాలని మేము కోరుకుంటాం. సో ఇది చూసాం కదా 6వ వార్డు, ప్రస్తుతం ఈ లక్నపల్లి గ్రామానికి 6వ వార్డు, ప్రస్తుతం మనకు లెఫ్ట్ సైడ్ అంతా ఇది 7వ వార్డు. సో ఈ 2 వార్డులో ఉన్నటువంటి ప్రజలంతా కూడా, ఈ ఓటర్లంతా కూడా పనులు చేసే వాళ్ళకే ఓటేస్తామనేటువంటి చెప్తారు. ఇక్కడ మ్యాక్సిమము వ్యవసాయ కూలీలే ఉన్నారు. సో ఇక్కడ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు తక్కువ, వ్యవసాయ ఆధారిత కూలీలు ఎక్కువ అని చెప్తున్నారు. సో పెద్ద మనిషి, సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఎట్లాంటి వ్యక్తి ఓటేస్తావు? ఊరికి మంచి చేసే మంచిగా ఇస్తాం అంతే. ఇదివరకు ఉన్న వాళ్ళు ఏమైనా చేసిర్రా? ఇక ఏం చేయలే, దండిగే చెప్తే చేసేదా? ఏం లేదు, ఇవ్వాలి సార్థం వాళ్ళే. ఆ ఓట్లప్పుడే కలుసుడు మాట్లాడు, అటంగా మళ్ళీ ఎవరు తీయలేడు. ఏ పక్కతే 10 రూపాయలు తీయకూడదు తప్ప ఊరికి చేసేది ఏమి లేదు. మరి ప్రభుత్వం నుంచి ఇండ్లు వచ్చినాయి, ఇది పథకం వచ్చిందని చెప్తారా ఏమన్నా మీకన్నా? చెప్తారు ఇంట్లో నడతాయి. ఇప్పుడు వచ్చినాయి, ఇంట్లో వచ్చినాయి, నడతాయి. ట్రాక్టర్ నడుపుకుంటా ఎన్ని రోజులు కొని? ఇది పోయినా 6 సంవత్సరాలు. దీని మీద బతుకుదేరు. దీనినే ఇక ఎట్లా మరి ఊర్లో ఏమైనా డెవలప్మెంట్ కావాలంటే ఏం చేయాలి? ఇంకా ఏం కావాలి ఊరుకు? ఊరికంటే సర్పంచ్ మంచోడు కావాలి. మంచోడు అయితే ఆయన నిధులు పట్టుకొచ్చి చేస్తే పేరు వస్తుంది. ఆయన పేరు ఉంటుంది, ఊరికి పేరు ఉంటుంది. కానీ వాడే మనసు కూడా మనం ఏం చేస్తాం? ఎవరు చేస్తోలేడు. మరి ఎట్లా డబ్బులు ఇస్తాను వస్తాడు? డబ్బులు ఇస్తే ఓటేస్తావా? లేకపోతే ఇప్పుడు వాడు కొంటాడు కదా, ఏమనుకుంటా ఇప్పుడు డబ్బులు ఇచ్చి వెళ్తాడు కాబట్టి గట్టిగానే అనుకో, అరే బాబు డబ్బులు ఇస్తాడు ఓటు అంటాడు వాడు. అది తీసుకోకుండా ఎత్తే మనకు మంచిగా ఉంటుంది. ఇప్పుడు సర్పంచ్లో ఖరాబ్ అయ్యింది కదా, ఎట్లా మరి గ్రామం ఎట్లా డెవలప్మెంట్ కావాలి? ఇక డెవలప్మెంట్ అంటే కాదు, ఇక ఇట్లా పైసలు తీసుకుంటామనే కాదు. పైసలు తీసుకోకపోతే మనం గట్టిగా అడగచ్చు ఊళ్ళో. ఇప్పుడు మాకు ఏంటంటే ఏ సర్పంచ్ అయినా కూడా బడుగు బలగిన వర్గాలకు కానీ ఎవరికి కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చి వాళ్ళు డబ్బులు పంచకుండా స్వచ్ఛందంగా గెలిచి ఊరిని మంచి చేయాలి. ప్రతి ఒక్కరికి పెన్షన్ కానీ, రైతు బంధు కానీ, ఏది కానీ ఇవ్వాలి. మా ఊరును మంచిగా చూసుకోవాలి. ప్రతి ఒక్కరు ఇచ్చిన హామీలు పక్కన పెట్టైనా కూడా ఊరు ప్రజలు ఊరు కోసం, క్షేమం కోసం పనిచేయాలి సర్పంచ్ అనే వ్యక్తి. మరి మీ ఊర్లో ఏమన్నా సమస్యలు, ప్రధానంగా ఏమున్నాయి సమస్యలు? మా ఊళ్ళో సమస్యలు అంటూ ఏం లేవు, కానీ కాకపోతే ఏంటంటే మాకు ఇక్కడ ఒక పొలాల కాడ కొంచెం రోడ్డు ఉంటుంది. అదొక రోడ్డు కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నది, అదొక రోడ్డు చేయాలి. ఊళ్ళో ఇంకా సన్నకారు రైతులకు వాళ్ళకి వీళ్ళకి అంతా కొంచెం బెనిఫిట్ జరగాలి. మా ఊరు కొంచెం హాస్టల్స్, మాది మెయిన్ విలేజ్, పెద్ద విలేజ్ కాబట్టి మాకు హాస్టల్స్ ఏదో ఒకటి ఇక్కడ అరేంజ్ చేయాలి. మా పిల్లలకి చదువుల కోసం కానీ, మా గ్రామ అభివృద్ధి కోసం కానీ ఏదైనా ఒకటి చేయాలి. అంటే ఊర్లో ఆ స్కూల్ ఉందా? స్కూల్ మంచిగా పనిచేస్తా? మా స్కూల్ మంచిగా పనిచేస్తుంది, మంచిగానే ఉంది. 10/10 పోయిన సంవత్సరం కూడా ఒక 4 ఎదురుకు వచ్చింది. కానీ మాకు బీసీ హాస్టల్లో, ఎస్సీ హాస్టల్లో ఒకటి ఇక్కడ మాకు ప్లేస్ ఉందండి, ఒక 9-10 ఎకరాలు ఉంది. దాంట్లో గవర్నమెంట్ సంబంధించిన డెవలప్మెంట్ అనేది ఇక్కడ జరగాలి. మాజీ భారత ప్రధాని పివి పుట్టిన ఊరు అనే పేరు తప్ప అనుకున్న స్థాయిలో అభివృద్ధి లేదనేది లక్నెపల్లి ఓటర్ల అభిప్రాయం. పూర్తిగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేక ఇబ్బందులు పడుతున్నాము, వరద నీళ్లు వెళ్ళేటువంటి పరిస్థితి లేక తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నామంటూ కూడా మెజారిటీ ఓటర్లు చెప్తున్న పరిస్థితి. ఇది లక్నెపల్లి గ్రామానికి చెందిన బిగ్ టీవీ పంచాయతీ ఫైట్. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు, బిగ్ టీవీ వరంగల్.